వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లాను అన్ని రంగాల అభివృద్ధి పథంలో నడిపిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా 56వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లా పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లతో కలిసి ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ఆవిర్భావ సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా ఏర్పడి 56 సంవత్సరాలు అయినా ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే జిల్లాలో అభివృద్ధికి అడుగులు పడతాయన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలను తమ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగానే గిద్దలూరు నియోజకవర్గంలోని ఎడవల్లిలో లీడ్ క్యాప్ యూనిట్కు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. फोटो वीडियो नेट बात అనపట్లేదు. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి అలాగే సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ సార్ గారికి వేదిక మన ఉద్యమ కాలంలోనే 1927లో సైమన్ స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి సేవల్ని మనం చూస్తే కాదు, మద్రాసు రాష్ట్రంలో మనం అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం జిల్లా 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రకాశం భవన్లో మనం జరుపుకోవడం జరిగింది. ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాలలతో అర్పించడం జరిగింది. ఆ రోజు నెల్లూరులో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతమైనటువంటి కందుకూరు తాలూకా
గుంటూరులో ఉన్నటువంటి వెనుగొండ తాలూకా అయినటువంటి ఒంగోలు తాలూకాని కర్నూలులో ఉన్నటువంటి వెనకబడిన ప్రాంతం మార్కాపురం తాలూకాతోటి ప్రకాశం జిల్లా ఏర్పాటు జరిగింది. తదనంతరం 2000 గత ప్రభుత్వంలో మళ్ళా జిల్లాని పునర్విభజన జరగడం వల్ల అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లాకి, కందుకూరు నెల్లూరు జిల్లాకి పోవడం వల్ల మళ్ళా కూడా మన జిల్లా విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యంత విశాలవంతమైనటువంటి ఎక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా మన ప్రకాశం జిల్లా ఉంది. 56 సంవత్సరాలు అయినప్పుడు కూడా పూర్తిగా వెనుకబాటుతనం కూడా పోలేదు. ఈరోజు మన ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యాల ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం, ఉమ్మడి జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో ఆ రోజు పేపర్ మిల్ కూడా మన ప్రభుత్వంలో పోర్టు తీసుకురావడం జరిగితే ఏషియన్ పల్ప్ పేపర్ మిల్కి పోయినప్పటికీ కూడాను ఇప్పుడు బీపీసీఎల్ రిఫైనరీ కూడా ఏర్పాటు చేయటం, సమీపంలోనే ఉమ్మడి కందుకూరు జిల్లా కూడా కందుకూరు నియోజకవర్గం కూడా తిరిగి ప్రకాశం జిల్లాకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అద్దంకి ఇవన్నీ కూడాను. ఏది ఏమైనప్పటికీ పారిశ్రామిక పరంగా కూడా ప్రభుత్వం మన ప్రాంతం మీద దృష్టి పెట్టడం జరిగింది. నిన్ననే గిద్దలూరు ప్రాంతంలో లిడ్ క్యాప్ ఇండస్ట్రీకి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. రెన్యూవల్ ఎనర్జీ కింద కనిగిరి ప్రాంతాల్లోనూ అదేవిధంగా దొనకొండ ప్రాంతాల్లో కూడాను పారిశ్రామిక పరంగా ప్రోత్సాహంతో పాటు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక శ్రద్ధతో మన ప్రాంతానికి నీటి వసతులు కూడా కల్పించడం దృష్టి పెట్టడం జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చినటువంటి వాటిని కూడా పూర్తి చేసే విధంగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో లక్ష్యం ఏదైతే అభివృద్ధి